ప్రభువునందు ప్రియులరా, మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, మీరు వర్ధిల్లుచూ ఉండాలని దినదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములను భేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. యాకోబు అనే పేరుతో మాట్లాడుతున్నాడు, కానీ అది ఇశ్రాయేలీలందరి గురించి చెబుతున్న మాటలు. ఇశ్రాయేలీలను అరణ్య ప్రయాణంలో ఆయన ఎలా కాపాడారో, ఆయన వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను అని రాయబడింది. ప్రియులారా, మనలను గురించి లేక మన కుటుంబం ఎంత విలువిస్తుందో మనకి తెలియకపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారు, మన సమాజం ఎంత విలువిస్తుందో మనకి తెలియకపోవచ్చు. లేక నీవు ఎంత విలువ ఆపాదించుకుంటున్నావో అది కూడా కొన్నిసార్లు ప్రశ్నార్థకమే. కానీ దేవుడు నీకు ఇస్తున్న విలువ ఈ వచనంలో ఆ గ్రంథకర్త చూపిస్తున్నాడు. దేవుడు తన యందు విశ్వాసముంచు వారికి ఇచ్చు విలువ. ఆయన ఎంత విలువిస్తాడట? తన కనుపాప వలె అతన్ని కాపాడుతాడని చెప్పడంలో తన కనుపాపకి ఎంత విలువిస్తాడో దేవుడు అంత విలువ. ఒక వ్యక్తి తన కనుపాపకి ఎంత విలువనిస్తాడో, దాన్ని ఎంతగా కాపాడుకుంటాడో అంత విలువను దేవుడు నీకు ఇస్తాడని అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. వాని కనుగొని వాని పరామర్శించి ఆవరించి అతను కాపాడాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దినాన్ని నీ విలువను గురించి నీవు ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనకు మనమే విలువైన వారంగా కనపడకపోవచ్చు. మన కుటుంబం మనల్ని విలువతో ఎంచకపోవచ్చు. అలాగని అన్ని కుటుంబాల్లోని అందరూ అలాగే ఎంచుతున్నారని నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు అలా కూడా జరగవచ్చు. సమాజము, సంఘము మనల్ని విలువైన వారుగా ఎంచకపోవచ్చు. కానీ ఈ లోకమంతా విలువైన వారముగా మనల్ని ఎంచకపోయినా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏమిటంటే, ఆయన దేవుడు నిన్ను చాలా విలువైన వానిగా, విలువైన దానిగా ఎంచుతున్నాడు. ఆయన తన కనుపాప వలె నిన్ను కాపాడుతున్నాడు అని చెప్పడంలో ఆయన నీకు ఇచ్చే విలువ అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. కేవలం కాపాడడంలో మాత్రమే కాదు, ఆయన కనుగొని నిన్ను ఆవరించి నిన్ను పరామర్శించి ఆయన ఆ మాటల్లోనే చాలా చాలా భావగర్భితమైన మాటలు అవి. చాలా అర్థం ఉంది. అతన్ని కనుగొని వాళ్ళు తప్పిపోయిన పరిస్థితుల్లో కనుగొంటాడు. నీవు ప్రమాదంలో, ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆవరిస్తాడు. నీవు బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను పరామర్శిస్తాడు. ఎంత మంచి మాటలు! ఆ మాటల్లో ఎంతో ఆదరణ, ఎంతో ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అలా చేయడానికి ఆయన తన కనుపాప వలె నిన్ను భావిస్తాడని. జకర్యా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, నిన్ను ముట్టినవాడు తన కనుగ్రుడ్డును ముట్టినట్లుగా భావిస్తాడట. అంత విలువైన వానిగా దేవుడు నిన్ను ఎంచుతున్నాడు. నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. నేను అప్పుడప్పుడు ఊహిస్తూ ఉంటాను. ఈ మధ్య టాటూస్ చూస్తున్నాం. ఆయన అరచేతుల గురించి నేను ఆలోచన చేసినప్పుడు ఆ అరచేతిలో నా టాటూ నాకు కనిపిస్తూ ఉంటుంది. నా 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 ముఖ చిత్రం ఆయన చేతుల్లో టాటూ లాగా నాకు కనిపిస్తూ ఉంటుంది. నీ ముఖ చిత్రం నీవు ఆయన చేతుల్లో టాటూ లాగా చూడొచ్చు. అంత విలువను దేవుడు నీకు ఆపాదిస్తున్నాడు.
అంత విలువను దేవుడు నీకు ఇస్తున్నాడు. చాలాసార్లు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, లేకపోతే ఈ లోకంలో ఏ యోగ్యత లేని వాళ్ళం, ఒకవేళ ఈ లోకంలో దీనులమైనప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు ఆయన దృష్టిలో చాలా విలువైన వాడు. ఎంత విలువైన వాడవంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని ద్వితీయోపదేశకాండంలోనే వాక్యంలో రాయబడింది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా గొప్పగా కనిపించవచ్చు ఈ దినాన్ని, కానీ నీవు రక్షణ పొందిన వాడవైతే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిన్ను పోలిన వారు లేరు. ఆయన అంత ఉన్నతమైన వానిగా నిన్ను ఎంచుతూ ఉన్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనిన వానికి ఏమి ప్రయోజనము అని చెప్పడంలోనే రక్షణ పొందిన వాని జీవితము ఈ లోకమంతటికి విలువ కట్టిన ఆ విలువ కంటే ఇంకా ఎక్కువైన విలువగా దేవుడు ఎంచుతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లోకమంతటికి వెలకట్టగలిగితే ఈ లోకమంతటికి ఎవరు వెలకట్టలేరు. ఒకవేళ వెలకట్టగలిగితే దానికంటే రక్షించబడిన నీవు ఆయన దృష్టిలో విలువైన వాడవు, విలువైన దానవు. అంత విలువను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ దినాన్ని నీ జీవిత స్థితిగతిని బట్టి నిన్ను గూర్చి నీవు ఎలా ఆలోచిస్తున్నావో, నేనేమీ లేని దానను, ఏమీ లేని వాడను, లేక నేను చిన్నవాడను. ఒకవేళ ఈ లోకంలో దీనులంగా ఉండొచ్చు, మనకున్న పరిస్థితులు మనకున్న స్థితిగతులను బట్టి దీనులంగా కనపడవచ్చు, కానీ ఆయన దృష్టిలో నీవు చాలా ఉన్నతమైన వాడవు. ఆయన రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని దేవుడే మాట్లాడుతున్నాడు. అలాగే ఈ లోకమంతటి కంటే నీవు విలువైన వాడవని, ఆయన నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాడని, ఆయన నిన్ను ఎంతగా లక్ష్య పెడుతున్నాడు, ఎంతగా పట్టించుకుంటున్నాడంటే నీ తల వెంట్రుకలు కూడా లెక్కించి ఉన్నాను అన్నాడు. ఆయన అంతగా నిన్ను పట్టించుకుని నిన్ను ప్రేమించి నిన్ను విలువైన వానిగా విలువైన దానిగా ఎంచుతున్నాడు. ఈ దినాన్ని ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో ఎవ్వరూ నాకు ఆ విలువనివ్వలేరు, కానీ నా దేవుడు నాకు అలాంటి విలువనిస్తున్నాడు. ఈ లోకంలో ఒకవేళ ఎంత విలువ లేని వాడనైనా నా దేవుడు నాకు విలువనిస్తున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ఈ లోకంలో ఎవరు నన్ను తృణీకరించినా, ఎవరు నన్ను పరిత్యజించినా, ఎవరు నన్ను తోలనాడినా, ఎవరు నన్ను చిన్న చూపు చూసినా నేను విలువైన వాడను. ఎందుకంటే నా యేసు రక్తంతో నేను కొనబడిన వాడను. నీవు విలువైన వాడవు, విలువైన దానవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంతో నువ్వు కొనబడ్డావు కనుక నీవు విలువైన వాడవు. ఈ దినాన్ని ఆయన ఆ విలువైన వాడవు, విలువైన దానవు అనే దానిలో ఆయన ప్రేమను నీవు అర్థం చేసుకో. అంత విలువ నీకు ఆపాదిస్తున్నాడంటే ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా పట్టించుకుంటున్నాడో, ఎంతగా నీ పట్ల లక్ష్యం ఉంచుతున్నాడో అర్థం చేసుకుని, ప్రభువా ఎంత విలువ నీవు నాకు ఇవ్వడానికి, ఎంత విలువ నాకు ఆపాదించడానికి నేను ఏపాటి వాడను, ఏపాటి దాన్ని ప్రభువా, నీవు అట్టి ప్రేమను నాపై కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభువా అని జీవితాన్ని మరొకసారి ఆయనకి అప్పగించుకున్నాం. జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నాం. అప్పగించుకుని ఇంకెంత మాత్రం కూడా ఆత్మన్యూనతా భావంతో ఉండకుండా, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకుండా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను విలువైన వానిగా విలువైన దానిగా ఎంచుతున్నాడు అని ఉత్సాహంతో అలాంటి 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 ప్రోత్సాహంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అలా ముందుకు సాగి దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు నిన్ను విలువైన దానిగా విలువైన వానిగా ఎంచుతున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడా, ఈ మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మమ్ములను ఉన్నతంగా ఎంచే దేవుడవు ప్రభువా. మమ్మల్ని ముట్టినవాడు నీ కనుగురుడ్డును ముట్టినట్టుగా భావిస్తానని నీ వాక్యంలో మాట్లాడావు ప్రభువా. ప్రభు తన కనుపాపను కాపాడునట్లుగా, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభువా. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నావు ప్రభువా. మా తల వెంట్రుకలను కూడా నీవు లెక్కించావు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ఎంతగా మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరున్నారు ప్రభువా, ఎంతగా మాకు విలువనిచ్చేవారు ఎవరున్నారు ప్రభువా. మా జీవితాలకు నీవిచ్చే విలువ గొప్పది ప్రభువా.
నువ్వు ప్రేమించే ప్రేమ గొప్పది ప్రభా, నువ్వు మాకు ఇచ్చే ప్రేమ గొప్పది ప్రభా. ఆ ప్రేమను అర్థం చేసుకొని మరలో ఒకసారి మా జీవితాలను మీకు పునరంకితం చేసుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించి మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా నీ కృప మాకు దయచేయమని, ఈ మాటలు విన్నవారిని అందరినీ ఆశీర్వదించమని, అలాగే వారి జీవితాల్లో ఏ అవసరతలు ఉన్నా సహాయం దయచేయమని, ఏ సమస్యలు ఉన్నా వారికి విడుదల దయచేయమని ప్రభువా, నీ కృప వారి జీవితాల్లో విస్తరింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. దేవుడు నీకు ప్రత్యేకమైన విలువనిస్తున్నాడు అనే మాటతో నీవు ప్రోత్సహింపబడదువుగాక. గాడ్ బ్లెస్ యూ.